Hello friends, very good afternoon. Welcome to 14th November Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము 14th November హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనమైతే కనుక డిస్కస్ చేస్తామండి. బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనం డిస్కస్ చేద్దాము. ఓకే, లెట్ us start the discussion, but before that, happy Children's Day to all of you. So, and let's start the discussion. So first of all, we should understand that there was a small announcement from our LTX classes. Never before November offer అనేటువంటిది మనం అయితే కనుక పెట్టామండి. ఇందులో మనకి మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా మన యాప్లో ఫ్లాట్ 20% ఆఫ్ అయితే కనుక మనకి లభిస్తుంది. బట్ ఈ యొక్క ఆఫర్ పీరియడ్ మీకు ఓన్లీ 30th November వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఈ ఆఫర్ రిలేటెడ్ డౌట్స్ ఏమున్నా కూడా, లేకపోతే ఎనీ ఇష్యూ ఇఫ్ యూ ఆర్ ఫేసింగ్, సో యూ కెన్ రిజాల్వ్ దెమ్ బై కాలింగ్ దిస్ particular number. Yes. So and similarly there was one more announcement. So November GS prelims plus mains perspective మీకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుందండి. సో వేర్ ద కోర్స్ ఫీ వచ్చేసి మనకి 35,000, బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆఫర్ యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 28,000 రూపీస్కే మీకు అందుబాటులో ఉంటుంది. బట్ ఈ ఫీ మీకు వ్యాలిడ్ అప్ టిల్ 30th November వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరైతే కనుక కాల్ చేయొచ్చు. ఎస్ ఫ్రెండ్స్, ద ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి మనం ఆర్టికల్స్ని అయితే కనుక పిక్ చేసుకుంటున్నాము. అండ్ లెటెస్ట్ ఫస్ట్ సీ ద అజెండా, మెయిన్ ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేటువంటివి చూడాలి అనేటువంటివి చూసి దెన్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్. So the first and foremost one, Supreme Court puts the brake on bulldozer culture is the first important, very important Supreme Court judgment that we have to cover. British writer Harvey wins the Booker Prize is a second important thing manaku telusukovali prelims perspective lo. Defense Space Agency conducts the tabletop exercise for the very first time. This we have to look into. Unveiled the first draft at Baku sets the 2030 goal of $5 trillion for the climate action అనేటువంటిది మనం చూస్తాము. Inaugural Indian Ocean dialogue between USA and as well as India to be held today. Alarming rate of decrease in the African elephant count population సంబంధించినటువంటి ఆర్టికల్ చూస్తాము. ద పర్ఫెక్ట్ కాక్టైల్ ఆఫ్ లేయర్డ్ డిస్క్రిమినేషన్ అనేటువంటి ఎడిటోరియల్ మనం చూడడం జరుగుతుంది. న్యూ గైడ్ లైన్స్ ఆస్క్స్ ద కోచింగ్ సెంటర్స్ నాట్ టు మేక్ ద టాల్ క్లెయిమ్స్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఇండియాస్ మిడిల్ క్లాస్ టైటన్స్ ద బెల్ట్ హిట్స్ బై ద ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేటువంటి ఆర్టికల్ మనం చూస్తాం. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ దాట్ వీ విల్ బి కవరింగ్ టుడే ఇన్ ద హిందూ న్యూస్ అనాలిసిస్ అండి. ఎస్, అండ్ సిమిలర్లీ నైట్ లైవ్ క్లాస్లో మనం డిస్కస్ చేసేటువంటివి ఏంటి అని అంటే కనుక, సో విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. సో వేర్ వి కవర్ సహ్యాద్రి టైగర్ రిజర్వ్, రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ బాడీ మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇండియాస్ గ్రోత్ ఇన్ ద హయ్యర్ ఎడ్యుకేషన్ హైలైటెడ్ ఇన్ ద QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఏషియా 2025. లోకల్ ప్రొటెస్ట్స్ ఎరప్ట్ ఓవర్ ద సట్లెజ్ రివర్ పొల్యూషన్ ఇన్ ద రాజస్థాన్. And then discovery of the rare Eurasian otter species in the Pune's Indapur region is another important article. So the remaining articles అన్నీ కూడా మనము డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం అయితే కనుక చూస్తామండి, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ కోర్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హిందూ న్యూస్ అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తున్నాము. హిందూ న్యూస్ పేపర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ UPSC పర్స్పెక్టివ్. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ దేర్ ఆర్ అదర్ వెబ్సైట్స్ యాజ్ వెల్, లైక్ డౌన్ టు ఎర్త్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేటువంటి వెబ్సైట్స్, రకరకాల వెబ్సైట్స్ ఉంటాయి. వాటి నుంచి కూడా మనకి UPSC పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పబ్లిష్ అవుతూ ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనము ఈ యొక్క లైవ్ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో అండ్ యూ విల్ ఆల్సో గెట్ ద హ్యాండ్ రిటర్న్ నోట్స్ యాజ్ వెల్. ఇది మీకు 15,000 రూపీస్ అయితే కనుక మనకి ఛార్జ్ పడుతుంది. బట్ ఫ్లాట్ 7,000 రూపీస్ ఆఫ్ తోటి కేవలం మీకు 8,000 రూపీస్కే మీకు అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క ఆఫర్ మీకు వ్యాలిడ్ అప్ టిల్ 15th November వరకు మాత్రమే అండి. సో అండ్ ఈ కోర్స్ మీకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి వస్తుంది. దట్ మీన్స్ వన్స్ యూ పే ఇట్, సో విల్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ సో ఫర్ ఎవర్. దట్ మీన్స్ టిల్ యూ రిమైన్ ఇన్ ద కాంపిటేటివ్ వరల్డ్ యూ కెన్ కంటిన్యూ ద బెనిఫిట్స్. అండ్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్,
British writer Harvey wins the Booker Prize. This was very important అండి ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్. మనకి ఐడియల్లీ మెయిన్స్లో మనకి అంత ఇది అవ్వదు కానీ ఉపయోగపడదు కానీ అంతలాగా, బట్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మాత్రం ఖచ్చితంగా మనకు అడుగుతారు. దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ద 2024 బుకర్ ప్రైజ్. ఈ యొక్క 2024 బుకర్ ప్రైజ్ మనకి సో ద బ్రిటిష్కి సంబంధించినటువంటి రైటర్ దట్ ఈజ్ హార్వే, సమంతా హార్వే అనేటువంటి పర్సనాలిటీకి మనకి ఇవ్వడం జరిగింది బికాస్ ఆఫ్ హెర్ బుక్ టైటిల్ ఆర్బిటల్ అనేటువంటి మనకి ఏంటి అంటే పబ్లికేషన్ చేశారు. ఇట్ ఈస్ ఏ స్టోరీ అబౌట్ ఏ సింగిల్ డే అబౌట్ ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో వన్ డే లైక్ ఇట్స్ ఆల్ అబౌట్ హర్ అబ్జర్వేషన్స్. ఒక స్టోరీ రూపంలో మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఒక వన్ డే ఉన్నట్లయితే కనుక ఎలా ఉంటుంది అనేటువంటిదంతా కూడా సో షీ హ్యాస్ ఇంప్రెసివ్లీ రిటర్న్ అని చెప్పేసి మనకి ఈ యొక్క జడ్జెస్ అయితే కనుక చెప్పడం జరుగుతుంది. సో ద బ్రిటిష్కి సంబంధించినటువంటి సమంతా హార్వే వన్ ద 2024 బుకర్ ప్రైజ్. సో దీనికి సంబంధించి లెటెస్ట్ రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చూసుకుంటే కనుక ఇది సో ద బ్రిటిష్ ఆథర్ సమంతా హార్వే వన్ ద 2024 బుకర్ ప్రైజ్ ఫర్ హర్ నవల్ కాల్డ్ యాజ్ ఆర్బిటల్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది నవల్. ఇది మీకు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్లో కూడా మనకి ఏంటంటే కనుక అడిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. విచ్ షీ రోట్ డ్యూరింగ్ దట్ ఆఫ్ ద కోవిడ్-19 లాక్డౌన్. సో కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, లాక్డౌన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే కనుక సో షీ పుట్ ఆల్ హెర్ థాట్స్ ఇంటూ ద రైటింగ్ టాస్క్. మనకి ఏంటి అని అంటే కనుక ఒక ఇంప్రెసివ్ నవల్ కాల్డ్ యాజ్ ఆర్బిటల్ అనేటువంటి దాన్ని మనకి క్రియేట్ చేయబడడం జరిగింది. సో దిస్ నవల్ ఈజ్ ఆల్ అబౌట్ ద సెట్టింగ్ అబౌట్ ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అండ్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ బెస్ట్ సెల్లర్ యాజ్ వెల్ అమాంగ్ ద షార్ట్ లిస్టెడ్ బుక్స్. సో షార్ట్ లిస్ట్ అయినటువంటి బుక్స్ అన్నిటిలో కూడా మనకి అయ్యిందండి. Then let us read some important points about novel. Orbital tells the story of a single day on the International Space Station, focusing on the perspective of the Earth's beauty from that of the space. So then the book resonated with the readers, selling more copies than that of the past 3 Booker Prize winners combined. So this clearly shows how famous it became. So how the people received it అనేటువంటిది మనకి ఏంటంటే కనుక కనిపిస్తుందండి. అండ్ ఆథర్స్ ఇన్స్పిరేషన్ ఏంటి అని అంటే షీ వాజ్ ఇన్స్పైర్డ్ మెయిన్లీ బై వ్యూయింగ్ ద ఫుటేజ్ ఆఫ్ ది ఎర్త్ ఫ్రమ్ ద లో ఎర్త్ ఆర్బిట్. Like during the pandemic lockdown, likening her character's confinement in space to her own lockdown experience. తన యొక్క ఓన్ లాక్డౌన్ ఎక్స్పీరియన్స్ని అక్కడ మనకి క్యారెక్టర్స్ని క్రియేట్ చేసి సో ఏ విధంగా వాళ్ళు స్పేస్లో కన్ఫైన్ అయ్యారు అనేటువంటి దాని మీద మనకి ఏంటంటే ఈ బుక్ అనేటువంటిది రాయడం జరిగింది. వీ నీ నాట్ గో డిగ్ డీప్ ఇన్ టు దట్ ఆఫ్ ద బుక్ అండ్ వాట్ ఇట్ ఆల్ అబౌట్ అండి. సో ఇఫ్ యూ ఆర్ క్యూరియస్ ఎనఫ్ దెన్ యూ కెన్ నో ఇట్. బట్ ఫ్రమ్ ద యూపీఎస్సీ ఎగ్జామ్ పర్స్పెక్టివ్, పర్టికులర్లీ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ రిలేటెడ్గా ఈ యొక్క బుకర్ ప్రైజ్ గురించి అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ సిమిలర్లీ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మనకి అడుగుతారు. సో బుకర్ ప్రైజ్ గురించి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏం తెలియాలి. బుకర్ ప్రైజ్ అనేటువంటిది మనకి ఇట్ ఈస్ ఏ ప్రెస్టీజియస్ లిటరరీ అవార్డ్ ఫర్ ఏ సింగిల్ వర్క్ ఆఫ్ ఫిక్షన్ దట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద UK in the year 1969. Initially limited to that of the Commonwealth writers, it is now open to the authors worldwide, provided their work is published in the UK or in the Ireland. సో మనకి ఏంటంటే ఇనీషియల్గా కామన్వెల్త్ గ్రూప్ ఆఫ్ నేషన్స్ అని చెప్పేసి ఉన్నాయి మనకి. అందులో ఉండేటువంటి రైటర్స్కి మాత్రమే అంటే వాళ్ళల్లోనే సెలెక్ట్ చేస్తారు ఈ యొక్క బుకర్ ప్రైజ్కి. బట్ ఇప్పుడు ఏంటంటే ఇట్ హ్యాస్ బిన్ నౌ కంప్లీట్లీ ఓపెన్ టు ద ఆథర్స్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్. సో బట్ హవెవర్ ఏంటంటే కనుక ఆ యొక్క బుక్ ఆథర్ ఎవరైతే ఉన్నారో దట్ హ్యాస్ టు బి పబ్లిష్డ్ ఇన్ ద UK ఆర్ ఐర్లాండ్లో మనకి పబ్లిష్ అయ్యి ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి ఆ బుక్ని కన్సిడర్ చేయబడడం జరుగుతుంది. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం తీసుకుంటే కనుక it will be awarded to any original novel that is written in English and published in the UK or Ireland during that particular award year. సో ఏ పర్టికులర్ ఇయర్లో మనకి అవార్డు ఇస్తున్నారో ఆ యొక్క ఇయర్లో మనకి పబ్లిష్ అయ్యి ఉండాలి. అండ్ ఇట్ షుడ్ బి ఎ ఒరిజినల్ నవల్, నాట్ ఏ కాపీడ్ వన్ అండ్ నాట్ ఈవెన్ ఏ ట్రాన్స్లేటెడ్ వన్. అండ్ ఇట్ షుడ్ బి రిటన్ ఇన్ ఇంగ్లీష్, నాట్ ఎనీ అదర్ లాంగ్వేజ్. ట్రాన్స్లేషన్స్, సెల్ఫ్ పబ్లిష్డ్ వర్క్స్ ఆర్ ఇన్ఎలిజిబుల్. ఇక్కడ మనకి ఇలాగే అడుగుతారు. ట్రాన్స్లేషన్స్ అండ్ సెల్ఫ్ పబ్లిష్డ్ వర్క్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ద బుకర్ ప్రైజ్ అని చెప్పేసి ఇస్తుంటారు. బట్ యూ నీడ్ టు బీ కేర్ఫుల్ హియర్. ప్రిలిమ్స్ ఈజ్ ఆల్ అబౌట్ మోర్ అండ్ మోర్ స్పెసిఫిసిటీ అండి. మెయిన్స్లో అట్లీస్ట్ యూ కెన్ రైట్ సంథింగ్ అబౌట్ దట్ పర్టికులర్ టాపిక్. సో మీకు ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైబర్ సెక్యూరిటీ తీసుకున్నా, లేకపోతే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి తీసుకున్నా, లైక్ వాట్ ఆర్ ద సమ్ అగ్రికల్చరల్ రిలేటెడ్ స్కీమ్స్, ఏ విధంగా మనకి ఫార్మర్స్ యొక్క ఎంపవర్మెంట్కి ఉపయోగపడుతున్నాయి అని, లేదా వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ ఆర్ బీయింగ్ ఫేస్డ్ బై ద మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో ఓకే,
వాటర్ స్కేర్సిటీ అనేటువంటి ఇష్యూస్ని మనం ఎలా అడ్రస్ చేస్తాం, వాట్ ఆర్ హీట్ వేవ్స్ సో దట్ ఇండియా ఈజ్ ఎక్స్పీరియన్సింగ్, ఇన్ఫ్యాక్ట్ నాట్ ఓన్లీ ఇండియా బట్ ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద కంట్రీస్ లైక్ సౌదీ అరేబియా, ఇరాన్. సో మొన్న సమ్మర్లో మనకి ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేసాయి. అండ్ పొల్యూషన్ ఢిల్లీలో మనం చూసుకుంటే కనుక నేషనల్ క్యాపిటల్ రీజియన్లో వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ద సో దిస్ మచ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇంతలా డిటారియేట్ అయిపోవడానికి గల రీజన్స్ ఏంటి, ఇలా వాట్ నాట్. అట్లీస్ట్ యూ విల్ రీడ్ సంథింగ్ సో దట్ యూ కెన్ రైట్ సంథింగ్ ఆర్ ద అదర్ థింగ్. ఏవో ఒక 4-5 పాయింట్స్ అయినా కూడా వీ విల్ యూజ్ అవర్ మైండ్ టు రైట్. బట్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ ఇట్ ఈస్ మోర్ అండ్ మోర్ స్పెసిఫిక్ అండి. సో వెదర్ దట్ ఆన్సర్స్ ఆర్ ABCD అంతే ఆప్షన్స్లోనే మనం అయితే కనుక సెలెక్ట్ చేయాలి. ఆ టాపిక్ గురించి మనకు అంతా తెలుసున్నా కూడా ఆ ఇచ్చిన స్టేట్మెంట్స్ తెలియకపోతే సో దెర్ ఈజ్ ఆఫ్ నో యూజ్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో దేర్ఫోర్ ఇక్కడ మనకి బుక్కర్ ప్రైజ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే కనుక ఇంగ్లీష్లోనే ఉండాలి. దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఐర్లాండ్ ఆర్ యూకేలోనే మనకి పబ్లిష్ అయ్యి ఉండాలి. దెన్ ట్రాన్స్లేషనల్ వర్క్స్ కానివ్వండి లేకపోతే సెల్ఫ్ పబ్లిష్డ్ వర్క్స్ కానివ్వండి దే ఆర్ ఇనెలిజిబుల్. క్లియర్. లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. సో బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ అండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అండర్లో మీకు ఏంటి అని అంటే కనుక లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రోగ్రామ్ అయితే కనుక మనకి ఇది ఈ యొక్క ప్రోగ్రామ్ మనకి ఏంటంటే ఇట్స్ కంప్లీట్ ప్యాకేజ్ లాగా మీకు అయితే కనుక వస్తుంది. సో దీంట్లో మనకి యూపీఎస్సీ GS ప్లస్ CSAT కవర్ అయిపోతుంది, NCERT ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అన్నీ మనకు కవర్ అయిపోతాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ సో నాట్ ఓన్లీ దిస్ బికాజ్ ఎందుకంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు సమ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కానివ్వండి లేకపోతే బ్యాంక్ ఎగ్జామ్స్ కానివ్వండి కూడా రాయడానికి చూస్తూ ఉంటారు, దానికి కూడా ప్రిపేర్ అవుతుంటారు. మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆ రిలేటెడ్ కోర్సెస్ కూడా మీకు అన్నీ ఈ ప్యాకేజ్లోనే కాంప్లిమెంటరీగా వచ్చేస్తాయి. కాంప్లిమెంటరీ యాక్సెస్ టు గ్రూప్ 1 గ్రూప్ 2 TGPSC గ్రూప్ 1 గ్రూప్ 2 దెన్ బ్యాంక్ P1 క్లరికల్ SSC CGL RRB NTPC ఎక్సెట్రా SBI SEBI గ్రేడ్ A ఎగ్జామ్స్ అన్నీ కూడా మీకు వాటి యొక్క ప్రిపరేషన్ కూడా మీకు ఇక్కడే అయిపోతుంది, ఇంకా వేరే చోటుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి ఫీ టిల్ 30th నవంబర్ మనకి 60,000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నామండి. ఈఎంఐలో కూడా మీరు పే చేసుకోవచ్చు 5,000 రూపీస్. బట్ దిస్ వాజ్ అ లాస్ట్ ఛాన్స్ బికాజ్ ఎందుకంటే ఫ్రమ్ ద 1st December సో ద ఛార్జ్ ఈజ్ అబౌట్ 80,000 rupees and there is no EMI option. So in case if you are really a serious aspirant so మీరు ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉన్నట్లయితే ఉంటే కనుక ఖచ్చితంగా యూ కెన్ జాయిన్ బిఫోర్ December 1st in order to avail the reduced fee. సో అండ్ అలాగే మనకి ఏంటంటే కనుక ఈఎంఐ ఫెసిలిటీని కూడా మీరు ఏంటంటే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎస్. సో దెన్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు అయితే కనుక కాల్ చేసి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ కూడా చేసుకోవచ్చు. లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ కండక్ట్స్ ద టేబుల్ టాప్ ఎక్సర్సైజ్. వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అండి బికాస్ దిస్ వాజ్ ద వెరీ ఫస్ట్ టైం మనకి ఈ యొక్క ఎక్సర్సైజ్ని కండక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్సర్సైజ్ అంతరిక్ష అభ్యాస్ 2024. సో అంతరిక్ష అభ్యాస్ 2024 అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ సో ద డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ ట్రై సర్వీస్ డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ అయితే కనుక మనకి ఈ యొక్క కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్ చేయబడడం జరుగుతుంది. అండ్ ప్లీజ్ బీ వెరీ క్లియర్ విత్ దిస్ పాయింట్. అంతరిక్ష అభ్యాస్ 2024 దిస్ వాజ్ ద ఫస్ట్ ఎడిషన్. ఇప్పటి వరకు మనకి ఏంటంటే కనుక ఇలాంటి ఎక్సర్సైజ్ని మనం కండక్ట్ చేయలేదు. దిస్ ఈజ్ ఎ మిలిటరీ ఎక్సర్సైజ్ వేర్ ద ఫోకస్ విల్ బి ఆన్ స్పేస్ బేస్డ్ మిలిటరీ ఎక్సర్సైజ్ బికాస్ ఎందుకనంటే సో దీస్ ఆర్ నాట్ ద ఓల్డర్ డేస్ వేర్ మనకి ఏంటంటే కనుక బౌండరీ క్లాషెస్ లేకపోతే కనుక మనకి ఏంటంటే కనుక సో వైలెన్స్తో కూడుకున్నది ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే న్యూ థ్రెట్స్ ఆర్ ఎవాల్వింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ థ్రెట్స్. సో మన యొక్క క్రిటికల్ ఇన్స్టలేషన్స్ని క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిస్ట్రాయ్ చేయడము లేకపోతే DDoS అటాక్స్ అంటారు, డిస్ట్రిబ్యూటెడ్ డెనియల్ ఆఫ్ సర్వీసెస్ DDoS అటాక్స్ని క్యారీ అవుట్ చేయడం లేకపోతే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్ క్యారీ అవుట్ చేయడం ఇలాంటి అటాక్స్ని క్యారీ అవుట్ చేస్తూ ఉంటారు. అండ్ వన్ మోర్ వచ్చేసి ఏంటంటే కనుక అపార్ట్ ఫ్రమ్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ థ్రెట్స్ ద వన్ మోర్ థ్రెట్ ఈస్ స్పేస్ బేస్డ్ థ్రెట్స్. స్పేస్ రిలేటెడ్ థ్రెట్స్ అంటే మన యొక్క ఇండియన్ స్పేస్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని కూడా మనకి ఏంటంటే కనుక మనం జాగ్రత్త పరుచుకోవాలి బికాస్ స్పేస్ ఈజ్ నో మోర్ ఏ టెక్నాలజీ, ఇట్ ఈస్ నౌ పార్ట్ ఆఫ్ అవర్ నేషనల్ సెక్యూరిటీ. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే ఇప్పుడు కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, చైనా వీళ్ళందరూ కూడా ఏంటంటే యాంటీ శాటిలైట్ మిసైల్స్ని మనకి ఏంటంటే డెవలప్ చేస్తున్నారు. ఈవెన్ ఆ క్యాపబిలిటీ వాళ్ళకి ఆల్రెడీ ఉంది. దట్ మీన్స్ త్రూ మిసైల్స్ దే కెన్ ఈవెన్ డిస్ట్రాయ్ ద శాటిలైట్స్ యాజ్ వెల్. శాటిలైట్స్ని కూడా వీళ్ళు ఏంటంటే కనుక డిస్ట్రాయ్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఉంది. అండ్ ఈవెన్ దాట్ క్యాపబిలిటీ వీ రీసెంట్లీ డెమాన్స్ట్రేటెడ్ అండి. సో లాస్ట్ టైం మనం ఏంటంటే కనుక ఈ యొక్క యాంటీ శాటిలైట్ క్యాపబిలిటీని కూడా మనము డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది.
దట్ మీన్స్ త్రూ ద మిసైల్ వీ కెన్ ఈవెన్ డిస్ట్రాయ్ ద శాటిలైట్ని కూడా మనం ఏంటంటే ఏం చేసి డిస్ట్రాయ్ చేసేయచ్చు. ఎస్, మరి ఇంత స్పేస్ బేస్డ్ ఇది కూడా మనకి పెరుగుతున్నప్పుడు మన యొక్క స్పేస్ అసెట్స్ని కాపాడుకోవడానికి, స్పేస్ బేస్డ్ థ్రెట్స్ ఏమేమి ఉన్నాయో చూడడానికి, అండ్ స్పేస్ ఏ విధంగా మన యొక్క మిలిటరీ స్ట్రెంగ్త్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది, సర్వేలెన్స్ చేస్తుంది అనేటువంటి అన్ని అంశాల మీద కూడా ఒక ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ క్యారీ అవుట్ చేయబడడం జరుగుతుంది. దాని పేరే మనకి అంతరిక్ష అభ్యాస్ 2024. సో దిస్ వాజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అండి. ద ట్రై సర్వీస్ డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ has conducted its maiden tabletop exercise called as Antariksha Abhyas 2024. మన యొక్క strategic readiness in the Indian armed forces, particularly in the domain of space warfare. సో దీంట్లో మనకి ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ అలాగనే మనకి ఏంటంటే డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ, అండ్ వీ హ్యావ్ అనదర్ ఆర్గనైజేషన్స్ లైక్ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, దెన్ వీ హ్యావ్ ద DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మొత్తం అన్ని ఏజెన్సీస్ కూడా మనకి దీంట్లో పార్టిసిపేట్ చేశారు. వాట్ దే విల్ డూ హియర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ సిమ్యులేట్ ద థ్రెట్స్. ఆ యొక్క థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో ముందు మనం ఒక సిమ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్లో పెట్టుకోవడము, వాటిల్ని మనం ఏం చేస్తాము అని అంటే కనుక దెన్ వీ విల్ ట్రై టు అకంప్లిష్ దోస్ పర్టికులర్ టాస్క్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఎక్సర్సైజ్. సో దీనివల్ల మనకి ఏంటంటే కనుక, అండ్ అలాగే ఇట్ ఆల్సో ఇన్క్లూడ్స్ డిస్కషన్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద ఎమర్జింగ్ స్పేస్ టెక్నాలజీస్, రానున్నటువంటి స్పేస్ టెక్నాలజీస్ గురించి డిస్కషను. నెక్స్ట్ వచ్చేసి సంథింగ్ కాల్డ్ యాజ్ స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటారు, దాని గురించి మన. అండ్ అలాగనే లో ఎర్త్ ఆర్బిట్లో మనం తీసుకున్నట్లయితే కనుక దెన్ ఈవెన్ ద అదర్ శాటిలైట్ యొక్క డెబ్రిస్ వల్ల, లేదైనా ఇంకొక శాటిలైట్ ఏదైనా కొలాప్స్ అయిపోవడం వల్ల, క్రాష్ అయిపోవడం వల్ల మన యొక్క అసెట్స్ మీద ఏమైనా ఎఫెక్ట్స్ ఉండడము, ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ని కూడా మనకి ఇక్కడ కవర్ చేస్తున్నారండి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ బోత్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్. సో చూస్తే ద డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ హ్యాస్ రీసెంట్లీ హెల్డ్ ఇట్స్ మెయిడెన్, దట్ మీన్స్ ద వెరీ ఫస్ట్ ఎక్సర్సైజ్, టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ కాల్డ్ యాజ్ అంతరిక్ష అభ్యాస్ 2024, విచ్ ఈస్ ఎయిమ్డ్ అట్ ఎన్హాన్సింగ్ ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ రెడీనెస్ ఇన్ ద స్పేస్ వార్ఫేర్. See, this was a representational image of Antariksha Abhyas 2024 where from the Navy, Army and as well as Air Force have participated. Objective ఏం చేస్తారు ఇక్కడ, to simulate and analyze the potential threats to and from the space-based assets, securing the national interest in the space. సో మన యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ని లేదా మన యొక్క నేషనల్ సెక్యూరిటీ కాంప్రమైజ్ అవ్వకుండా సో చూసుకుని మన యొక్క క్యాపబిలిటీస్ని అసెస్ చేసుకుని కావాల్సిన చోట్ల స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సినటువంటిది చేసేటువంటి ఎక్సర్సైజే ఈ యొక్క అంతరిక్ష అభ్యాస్ 2024 అండి. అండ్ వీ విల్ ఫోకస్ అపాన్ ఎమర్జింగ్ స్పేస్ టెక్నాలజీస్ మీద మనం ఫోకస్ అనేటువంటి చేయడం జరుగుతుంది. అండ్ something related to space situational awareness center where we will focus upon monitoring and protecting the critical assets in an increasingly contested space environment. And India is strengthening the integration with the India's space initiative in order to enhance the defense capabilities. The armed forces leverage the space-based capabilities for surveillance, detecting the border infiltrations, tracking the artillery movements, and monitoring the missile launches. Even the space-based మనకి ఏంటంటే టెక్నాలజీస్ వల్ల we have huge applications because మనకి యొక్క దీని ద్వారా మనం సర్వేలెన్స్ని క్యారీ అవుట్ చేయొచ్చు. అండ్ మన యొక్క ఇండియన్ బార్డర్స్లోకి మనకి ఎవరైనా కూడా ఇన్ఫిల్ట్రేట్ అవుతున్నారా అనేటువంటి దాన్ని కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే వీ హ్యావ్ ద ట్రాకింగ్, వీ కెన్ డూ ద ట్రాకింగ్ ద ఆర్టిలరీ మూమెంట్స్ అండ్ మానిటరింగ్ ద మిసైల్ లాంచెస్ని కూడా మనం అయితే కనుక మానిటర్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద అంతరిక్ష అభ్యాస్ 2024, ద ఫస్ట్ ఎవర్ ఎక్సర్సైజ్ దట్ ఈస్ బీయింగ్ కండక్టెడ్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ కండక్టెడ్ బై ద డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ. Yes, let us move forward to that of the next important article. And moving on to the next important article. So the unveiled the first draft at Baku sets 2030 goal of $5 trillion for climate action. See, from the past couple of days మనం ఏంటంటే కనుక ఈ యొక్క బాకు కాన్ఫరెన్స్ గురించి, అజర్బైజాన్లో జరుగుతున్నటువంటి COP29 కాన్ఫరెన్స్ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. సో బై నౌ యు ఆర్ ఫెమిలియర్ లైక్ టు విచ్ కన్వెన్షన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ అండ్ వాట్ ఈస్ దట్ NCQG. సో అనేటువంటి విషయాల గురించి కూడా మనం ఏంటి అంటే కనుక తెలుసుకోవడం చూసాం. మనం న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అని చెప్పేసి పిలుస్తారు. సో హియర్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద థింగ్స్ హియర్, సో ఫైనల్లీ ద COP29 summit has started.
and 2 days got passed by. So with this మనకి ఏంటంటే కనుక ద ఫస్ట్ ఎవర్ ద నెగోషియేటింగ్ టెక్స్ట్ ఈజ్ అవుట్ అండి. సో ద నెగోషియేటింగ్ టెక్స్ట్ ఏదైతే ఉందో విచ్ దే వాంట్ టు ఫార్మల్లీ అడాప్ట్ లైక్ ఆఫ్టర్ ద మల్టిపుల్ రౌండ్స్, అంటే ఆఫ్టర్ కాన్సెన్సస్ తర్వాత, బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ కంట్రీ లైక్ అరౌండ్ 190 కంట్రీస్ హ్యావ్ పార్టిసిపేటెడ్ అండ్ ఎవ్రీ మెంబర్ కంట్రీ డూ హ్యావ్ 1 vote విత్ రెస్పెక్ట్ టు దిస్ థింగ్స్. సో ఈ కాంటెక్స్ట్లో మనకి ఏంటంటే కనుక ద మెయిన్ అజెండా ఫర్ దిస్ పర్టికులర్ కాన్ఫరెన్స్ ఏంటంటే సంథింగ్ రిలేటెడ్ టు ద క్లైమేట్ ఫైనాన్స్ అనేటువంటిది ఎంత ఉండాలి, సో ద సో కాల్డ్ ద న్యూ క్వాంటిఫైడ్ కలెక్టివ్ గోల్ అనేటువంటిది ఎంత ఉండాలి అనేటువంటిది మనకి ఇక్కడ డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో వన్స్ దిస్ పర్టికులర్ COP29 సమ్మిట్ ఈస్ కన్క్లూడెడ్, సో ఏ పర్టికులర్ ఫిగర్ విల్ బి ఫైనలైజ్డ్, సో దట్ దిస్ మచ్ అమౌంట్ విల్ బి మొబిలైజ్డ్. ఓకే, ఈ యొక్క అమౌంట్ ఎంత యాన్యువల్ ఫైనాన్షియల్ టార్గెట్, సో దట్ విల్ బి యూజ్డ్ ఫర్ ద డెవలపింగ్ కంట్రీస్. ఐడియల్లీ మనం ఏంటంటే ఇంతకుముందు క్లాసెస్లో మనం చెప్పుకున్నట్టుగానే డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పేసి 2 ఉంటాయని చెప్పి మనం చూసాము. డెవలపింగ్ కంట్రీస్ అనేటువంటివి డెవలప్డ్ కంట్రీస్ చేస్తున్నటువంటి ఎమిషన్స్ వల్ల డెవలపింగ్ కంట్రీస్ సఫర్ అవుతున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ the small country African countries or even the island nations, so because they have not done that greenhouse gas emissions. But comparatively మనం టాప్ 3 ప్రొడ్యూసర్స్ తీసుకున్నట్లయితే కనుక, సో ద ఫస్ట్ వన్ ఈజ్ చైనా ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ GHG గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అండి, ఫాలోడ్ బై ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అండ్ దెన్ కమ్స్ ద ఇండియా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ ఎమిటర్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో ఈ కాంటెక్స్ట్లో మనకి ఇప్పుడు క్లైమేట్ ఫైనాన్స్ గోల్ గురించి ఏం మాట్లాడుతున్నారు అని అంటే కనుక, సో దే ఆర్ ఆస్కింగ్ దట్ అరౌండ్ $5 to $6 trillion బై ద ఇయర్ 2030 అనేటువంటిది మనం అయితే కనుక మొబిలైజ్ చేయాలి. సో దట్ ఈస్ ద టార్గెట్ దట్ వీ హ్యావ్ టు కీప్, సో దట్ ఈ ఫండ్స్ అన్నిటినీ కూడా మనము డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఎస్, అండ్ అలాగనే రీసెంట్గా మనకి కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఒక ఎడిటోరియల్ కూడా పబ్లిష్ అయిందండి, వేర్ దే ఆర్ ఈస్ క్లియర్లీ టాకింగ్ అబౌట్ దట్ క్లైమేట్ ఫైనాన్స్ అంటే ఓన్లీ ఫండ్స్ ఒక్కటి ఇవ్వడం మాత్రమే సరిపోదు. అపార్ట్ ఫ్రమ్ ద ఫండ్స్, సో ద టెక్నాలజీ నీడ్ టు బి ట్రాన్స్ఫర్డ్, ఆ యొక్క టెక్నాలజీని కూడా మనం అయితే కనుక ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ అలాగనే మనకి సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ కెపాసిటీ బిల్డింగ్. సో ఆ యొక్క పీపుల్కి స్కిల్స్ని కూడా మనం ఏం చేయాలి, ఇంప్రూవ్ చేయగలగాలి. దేంట్లో టు క్యారీ అవుట్ ద అడాప్టేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మిటిగేషన్ ఎఫర్ట్స్. దేనికి సంబంధించి, క్లైమేట్ చేంజ్కి సంబంధించి. సో టుడే ఎవ్రీబడి ఇన్ ద వరల్డ్, నో వన్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అండి, ఎవ్రీబడి ఈజ్ ఫేసింగ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, so everybody are witnessing the impacts of the climate change. For example, increased సర్ఫేస్ టెంపరేచర్స్ అనేటువంటివి రైజ్ అయిపోవడము, లేకపోతే కనుక హీట్ వేవ్స్ మనం చూసినట్లయితే హీట్ వేవ్స్ ఇస్ అనదర్ ఎగ్జాంపుల్. సీ లెవెల్స్ రైజ్ అవ్వడము. సో బికాస్ ఆఫ్ డ్యూ టు ద సీ లెవెల్ రైజ్ ఓన్లీ మనకి ఈ యొక్క ఐలాండ్ కంట్రీస్ అన్నీ కూడా మనకి మర్జ్ అయిపోతున్నాయండి. ఎగ్జాంపుల్ పనామా ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. సో క్లైమేట్ చేంజ్ వల్ల మనకి అక్కడ ఉండేటువంటి పీపుల్ అంతటినీ కూడా ఎవాక్యువేట్ అయితే కనుక చేశారు. సో అండ్ సిమిలర్లీ మనకి అదర్ ఇంపార్టెంట్ ఇంపాక్ట్స్ మనం చూసుకున్నట్లయితే కనుక అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అనేటువంటి తగ్గిపోవడము, more and more invasive pest attacks jaragadu. So these are all the important examples of the climate change. Yes, but in order to counter that, every country want the funds, even including India. So మనం కూడా ఏంటంటే కనుక ఈ యొక్క ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో మనం అయితే కనుక రైజ్ చేయడం జరిగింది. ఇన్ ద CBD కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీకి సంబంధించినటువంటి కాలి కొలంబియాలో జరిగిందనమాట సమిట్. అక్కడ కూడా మనం రైజ్ చేస్తాం ఏమని, లైక్ మాకు లైక్ ఫండ్స్ మోర్ అండ్ మోర్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేటువంటిది కావాలి. అప్పుడు మాత్రమే మేము ఈ యొక్క నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజిక్ ప్లాన్స్ని మేము ఏంటి అని అంటే కనుక ఇంప్లిమెంట్ అయితే చేయగలము. సో ద నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ యాక్షన్ ప్లాన్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు, NBSAP అంటారండి. ఇక్కడ క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటిది INDC అంటారు, ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. సో నౌ ఇనీషియల్ డ్రాఫ్ట్ అయితే కనుక మనకైతే రిలీజ్ చేశారు. సో దిస్ డ్రాఫ్ట్ మనకి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్టర్ ద నెగోషియేషన్స్, కంప్లీట్ నెగోషియేషన్స్ విత్ ద మోర్ ఎడిషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డిలీషన్స్ అనేటువంటివి చేసి ఆఫ్టర్ దాట్ ఓన్లీ
it will be adopted. Once it is adopted, so then that will be fixed as an outcome of this particular summit. And even Indian delegation కూడా మనకైతే కనుక ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ హియర్ మనకి ఏమవుతుందంటే దేశాలన్నీ కూడా గ్రూపులుగా విడిపోతున్నాయటండి, గ్రూప్స్గా ఫామ్ అయిపోతున్నాయట. దే ఆర్ ఫార్మింగ్ ఇంటూ అలియన్సెస్గా ఫామ్ అయిపోయి వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏమేమి ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారు, ఏమేమి వాళ్ళ రిక్వెస్ట్ ఏంటి అనేటువంటివన్నిటినీ కూడా మనకి ఈ యొక్క టెక్స్ట్లో యాడ్ చేయాలి అని చెప్పేసి మనకి డిమాండ్స్ అయితే కనుక చేయడం జరుగుతుంది. సో లెట్ us రీడ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ టిల్ ద ఫైనల్ అవుట్కమ్ డాక్యుమెంట్ వచ్చేంత వరకు కూడా మనం అయితే కనుక వెయిట్ చేయాలి. COP29 హ్యాస్ రిలీజ్డ్ ఏ ప్రిలిమినరీ నెగోషియేటింగ్ డ్రాఫ్ట్. సో దట్ ఇంక్లూడెడ్ ఏ $5 to $6.8 trillion target for the climate finance by the year 2030, which is aimed at helping the developing countries to meet the climate goals. So developing countries వాళ్ళ యొక్క climate goals ni like in the form of NDCs ni. So moving on to that of the next, this is a representational image of the COP29 summit in Baku, Azerbaijan, United Nations climate change. సంథింగ్ రిలేటెడ్ టు మీకు ఆల్రెడీ తెలిసిన విషయం అది UNFCCC. ఇప్పుడు వచ్చింది UNFCCC 1992 రియో ఎర్త్ సమ్మిట్లో వచ్చింది. సో ద డ్రాఫ్ట్ ఓవర్వ్యూ మేము తీసుకుంటే కనుక ఇట్ లిస్టెడ్ అవుట్ ఆల్ ద పాసిబుల్ యాక్షన్స్ ఫర్ ద కంట్రీస్ విచ్ మస్ట్ కలెక్టివ్లీ అగ్రీ అపాన్ క్లైమేట్ గోల్స్ బిఫోర్ ద COP29 కన్క్లూడ్స్. సో COP29 సమిట్ విత్ ఇన్ 10 daysలో మనకి కంప్లీట్ అయిపోతుందండి. బిఫోర్ దాట్ మనకి ఆల్ ద 190 కంట్రీస్ ముందు కూడా అన్ని డిఫరెంట్ పాసిబుల్ ఆప్షన్స్ని కూడా మనకి ఈ యొక్క అంటే ఏ విధంగా మనము క్లైమేట్ చేంజ్ని కంట్రోల్ చేయగలము అనేటువంటి ఆప్షన్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. సో క్లైమేట్ ఫైనాన్స్ గోల్స్ తీసుకుంటే ఫైనాన్స్ గోల్ ఏంటి, మెయిన్ గోల్ ఏంటంటే దట్ ఈస్ వాట్ ద సమిట్ ఈస్ ఆల్ అబౌట్. అందుకనే క్లైమేట్ ఫైనాన్స్ COP సమిట్ అని కూడా పిలుస్తూ ఉంటాం దీన్ని మనం. ఏ ప్రపోజ్డ్ న్యూ క్వాంటిఫైడ్ గోల్ లైక్ NCQ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ ఫర్ క్లైమేట్ ఫైనాన్స్ ఆఫ్ అబౌట్ $5 to $6.8 trillion by the year 2030 to aid the developing nations in meeting their NDCs. NDCs అంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే UNFCCC డిసైడ్ చేయలేదు మీరేం టార్గెట్స్ పెట్టుకుంటారు, లైక్ మీరు ఇది చేయండి అని చెప్పేసి. ఏ దేశానికి ఆ దేశం వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ని టెక్నాలజీని కన్సిడరేషన్లోకి తీసుకుని ఎవ్రీ కంట్రీ హ్యాస్ పుట్ ఫార్వర్డ్ దేర్ NDCs నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. అండ్ ఈవెన్ ఇండియా కూడా మనకి 2023లో మన యొక్క NDCsని అప్డేట్ చేయడం జరిగింది. అండ్ ఇన్ February 2025 సో వీ విల్ వన్స్ అగైన్ అప్డేట్ ద NDCsని అప్డేట్ చేస్తాం. NDCs అంటే ఎంత మనం రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని ఎంత ఇంక్రీజ్ చేస్తాము, కార్బన్ ఇంటెన్సిటీ ఎంత తగ్గిస్తాము మనకి ఎకానమీలో. సో దీస్ ఆర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్బన్ సింక్ అంటారు, అది ఎంత క్రియేట్ చేస్తాము. సో దీస్ ఆర్ అవర్ ద NDCs నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. మరి ఇవి ఫుల్ఫిల్ చేయాలి అని అంటే ఫండ్స్ అనేటువంటివి కావాలి. ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ యొక్క క్లైమేట్ ఫైనాన్స్ ఇలా ఒక ఫండ్ని మొబిలైజ్ చేస్తే లైక్ అరౌండ్ ఎంతటా $5 to $6.8 trillion బై ద ఇయర్ 2030 మనకి మొబిలైజ్ చేయగలిగినట్లయితే కనుక ఆ యొక్క ఫండ్స్నే డెవలపింగ్ కంట్రీస్కి మనం ఇవ్వడం జరుగుతుంది. అండ్ ద కంట్రీస్ అండ్ ద ఆర్ ఎంకరేజ్డ్ టు సెట్ ద పీరియాడికల్లీ అప్డేటెడ్ స్పెసిఫిక్ టార్గెట్స్ to reduce the carbon emissions and a shift to that of the renewable energy resources. Countries have formed into different blocks and alliances ga manaki form అయిపోయాయండి, thereby leading to demands for various paragraph insertions resulting in a lengthy and as well as the complex text. సో ఎవరికి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ యొక్క డిమాండ్స్ని డిఫరెంట్ పారాగ్రాఫ్స్గా మనకి ఈ యొక్క నెగోషియేటింగ్ టెక్స్ట్ ఇస్ బట్ డాక్యుమెంట్, ఆ యొక్క డాక్యుమెంట్లో మనకి యాడ్ చేయాలి అని చెప్పేసి ఎవరికి వాళ్ళు డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే దిస్ టెక్స్ట్ ఈస్ కంప్లీట్లీ బికమింగ్ ద అన్మేనేజబుల్ అండ్ ఈవెన్ కాంప్లెక్స్ అండ్ డిఫికల్ట్ టు అడాప్ట్ మనకైతే కనుక అవ్వడం జరుగుతుంది. ఎస్, అండ్ దేర్ ఫోర్ ఎక్స్పర్ట్స్ ఆర్ హైలైటింగ్ దట్ ద కరెంట్ డ్రాఫ్ట్ నీడ్స్ ఫర్దర్ రిఫైన్మెంట్ ఇన్ ఆర్డర్ టు బి feasible for practical implementation. సో ఎక్స్పర్ట్స్ చెప్పేటువంటిది ఏంటంటే కనుక సో ద కరెంట్ నెగోషియేటింగ్ టెక్స్ట్ ఏదైతే మనకి రిలీజ్ చేశారో సో ఇట్ ఈస్
like it was very lengthy and as well as unmanageable, may not be workable even. So therefore more and more streamline చేయాలి, రిఫైన్ చేయాలి, అప్పుడు మాత్రమే మనకి ఆన్ గ్రౌండ్ ఇంప్లిమెంటేషన్ అయితే కనుక చేయొచ్చు అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అయితే మనకి ఇది చేస్తున్నారండి. సి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్స్ని మిటిగేట్ చేయాలి. దట్స్ ద ఓన్లీ థింగ్. అంటే మనము టెంపరేచర్స్ తక్కువ ఫేస్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసి అలాగనే అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ మనకి ఇంప్రూవ్ అయ్యి ఉండాలి, పడిపోకూడదు. ఎస్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద మన బయోడైవర్సిటీని మనం ఏంటంటే క్లైమేట్ చేంజ్ వల్ల మనం కోల్పోకూడదు అనేటువంటివి ఇంపార్టెంట్ పాయింట్స్. మనకి క్లైమేట్ చేంజ్ అనేటువంటి టాపిక్ అండర్లో మనకి ఖచ్చితంగా ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో దేర్ వాజ్ వన్ మోర్ అనౌన్స్మెంట్ అండి. ఆప్షనల్ ఇన్ఫినిటీ అనేటువంటిది ప్రోగ్రామ్ని మనం లాంచ్ చేసాము, వేరే మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ప్లాట్ఫామ్లో మీకు అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియో, ఆంథ్రో అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు లిటరేచర్. సో ఇవి మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే ఇక్కడికి వస్తాయి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్, బట్ యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 25,000 రూపీస్ ఓన్లీ విత్ ఫ్లాట్ 5,000 ఆఫ్. ఆఫర్ మీకు 15th నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్ అండి. దట్ ఈస్ రేపటితో మీకు ఆఫర్ అయిపోతే కనుక అయిపోతుంది. అండ్ వన్ మోర్ వచ్చేసి ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. So the inaugural Indian Ocean dialogue between US and the India to be held today. This is one more very important topic from the international relations perspective under lo manaki India and as well as United States of America. So they are very good partners, and however and alage manaki entante kanaka ee yokka Indian Ocean region lo specifically ee yokka Indo Pacific region lo or the Indian Ocean region lo security ni enhance cheyadaniki మెరిటైమ్ సెక్యూరిటీని అండ్ మన యొక్క క్యాపబిలిటీస్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి, చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని కౌంటర్ చేయడానికి, బికాజ్ ద చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ బీయింగ్ ఇంక్రీజ్డ్ ఇన్ దిస్ రీజియన్. ఆ యొక్క చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని మనం కౌంటర్ చేయడానికి ఈ చేస్తున్నటువంటిదే ఈ యొక్క ఇండియన్ ఓషన్ డైలాగ్ అండి. సో నౌ ద కంట్రీస్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఆర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇండియా. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఏం చూడాలి అని అంటే కనుక the USA and India are holding their first Indian Ocean dialogue. This is the first ever Indian Ocean dialogue and to strengthen the cooperation in the Indian Ocean region, thereby we focus upon security and as well as the technological innovation. So Indian Ocean region is one such very important region. So from the trade perspective kanibandi, from the resources perspective, so ee yokka region lo manaki stability అనేటువంటిది ఉండాలి. సో ద సంథింగ్ కాల్డ్ యాజ్ అండ్ అలాగే ఇండో పసిఫిక్ రీజియన్లో మనకి ఏంటంటే కనుక ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఉండాలి, సో స్టెబిలిటీ అనేటువంటిది ఉండాలి, అండ్ ఓవరాల్ పీస్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఓపెన్ ఇండో పసిఫిక్ అంటారు. ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఇండో పసిఫిక్, FOIP అనేటువంటి టర్మ్ని కూడా మనం ఏంటంటే కనుక ఫుల్ఫిల్ చేయాలి. అండ్ ఇండియాస్ విజన్ ఏంటంటే మెరిటైమ్ విషయంలో సంథింగ్ కాల్డ్ యాజ్ సాగర్, security and as well as the growth for all in the region is something the Sagar's growth. This dialogue comes amid the geopolitical shifts and the shared interests in the Indo-Pacific region. So this was a representational image manaki. So the event, the inaugural US-India is being held virtually because of due to the flight issues with US Deputy Secretary of State and Principal Deputy Secretary are participating in this particular dialogue. So virtually that with the representatives are participating అండి. ఫోకస్ ఏంటి, ఆబ్జెక్టివ్ మొత్తం ఏంటంటే టు ఎన్హాన్స్ ద సెక్యూరిటీ ఎక్కడ అండ్ ప్రాస్పెరిటీ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజియన్. ఈ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్లో సో సెక్యూరిటీని ఎన్హాన్స్ చేయాలి, అండ్ అలాగే మనకి ఏంటంటే కనుక ప్రాస్పెరిటీని మనం ఏంటంటే కనుక పెంచాలి, అండ్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఎన్ యాక్సెస్ టు దట్ ఆఫ్ ద FOIP. వాట్ ఈస్ FOIP? ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఇండో పసిఫిక్ అంటాం. Free and as well as the open Indo-Pacific is something that you have to understand. And technological cooperation మనం చూస్తే కనుక the critical and emerging technologies ICET intersessional will focus on cooperation in technological innovation and as well as the production. So recentగా India and as well as the మనకి ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేటువంటి ప్లాట్ఫామ్ని కూడా మనము యాక్టివ్ అయితే చేస్తాం బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ USA. దిస్ డైలాగ్ ఫాలోస్ ద రీసెంట్ US presidential election, signaling a continuation of the strong US-India relations.
cooperation in the Indo-Pacific has been ongoing since the year 2015 when both the countries issued a joint strategic vision for this region. So way back in 2015 లో మనకి ఏంటి అంటే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ఏ ఇన్ ఆర్డర్ టు కొలాబరేట్ అండ్ కోఆపరేట్ ఆన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్, అంటే పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద మెరిటైమ్ ఆస్పెక్ట్ గురించి చూసుకున్నప్పుడు ఏంటంటే దే హ్యావ్ లాంచ్డ్ ఇష్యూడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ జాయింట్ స్ట్రాటజిక్ విజన్ ఫర్ ద ఇండో పసిఫిక్ రీజియన్ అనేటువంటి దాన్ని మనకి అనౌన్స్ చేయబడడం జరిగింది. ఈవెన్ టుడే మనకి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అనేటువంటివి అవ్వడము, సో ద న్యూ ప్రెసిడెంట్ ఈస్ ఎమర్జింగ్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే కనుక ద రిలేషన్స్ ఆర్ సెట్ టు కంటిన్యూ అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం ఏంటంటే కనుక చైనా యొక్క రైజ్ని మనం ఏంటంటే కౌంటర్ చేయడానికి పర్టికులర్లీ ఇండో పసిఫిక్ రీజియన్లో అండ్ అలాగే బ్యాలెన్స్ చేయడానికి, సో టు బ్యాలెన్స్ ద చైనా సో దట్ వీఆర్ ద యుఎస్ఏ ఈజ్ స్ట్రెంగ్థనింగ్ ద ఇండియా. ఎస్, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ గ్రూపింగ్ కూడా ఉంది కదా మనకి ఈ యొక్క రీజియన్లో మనకి స్టెబిలిటీని పెంచడానికి, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ క్వాడ్ గ్రూపింగ్ అంటారండి. సో ద క్వాడ్ గ్రూప్ ఇంక్లూడ్స్ ద యుఎస్ఏ, ఇండియా, ఆస్ట్రేలియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద జపాన్. ఈ 4 కంట్రీస్ కూడా రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ నేవల్ ఎక్సర్సైజ్ని మనకి కండక్ట్ చేశారండి. సంబడీ కెన్ కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ వాట్ వాజ్ దాట్ నేవల్ ఎక్సర్సైజ్ దట్ ఈస్ బీయింగ్ కండక్టెడ్ బై దట్ ఆఫ్ ద క్వాడ్ మెంబర్ కంట్రీస్ అండ్ ఆల్సో కమెంట్ వేర్ ఇట్ వాజ్, ఎక్కడ మనకి కమెంట్స్ చేశారు అనేటువంటిది, బికాస్ ఇట్ వాజ్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ అండి. మేబీ సమ్వేర్ అరౌండ్ ఒక 10 days, ఒక 1 week or 10-15 days బ్యాక్ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో దేర్ ఫోర్ ప్లీజ్ డూ కమెంట్ ఇట్. Yes, plays a key role in the Indian Ocean region. A recent initiative is the Indo-Pacific. This is also another important point manaki. Indo-Pacific Maritime Domain Awareness for the Regional Stability అనేటువంటిది another important initiative. So Quad గురించి మనం తీసుకుంటే the Quad mainly focus upon cooperation between the countries like USA, India, Australia and as well as the Japan in the Indo-Pacific region. Objective ఏంటి? Whose aim is to set security and maritime awareness to ensure a free and as well as the open region ఉండడానికి. ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఇండో పసిఫిక్ రీజియన్ అని చెప్పేసి మనకు చెప్తారు. నా ఒక పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ దీని నుంచి మనకి అలా అడగచ్చు అని అంటే కనుక డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ యుఎస్ ఇండియా కోఆపరేషన్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్. సో ఫర్ ద రీజనల్ సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టెక్నాలజికల్ ఇన్నోవేషన్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్ దట్ వన్ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టాపిక్. సో ద ఫస్ట్ ఎవర్ ఇండియన్ ఓషన్ డైలాగ్ అనేటువంటిది మనకి రీసెంట్గా మనకి ఆర్గనైజ్ అయితే కనుక చేశారండి. ఆబ్జెక్టివ్ ఏంటి? మన యొక్క కొలాబరేషన్ని, కోఆపరేషన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడం, మన యొక్క క్యాపబిలిటీని ఎన్హాన్స్ చేసుకోవడము, దెన్ అలాగే చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని కౌంటర్ చేయడం. దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్. Clear? Let us move to that of the next important article. Alarming rate of decrease in the African elephant count. Last time మనం చూసుకుంటే ఏషియన్ ఎలిఫెంట్స్ గురించి మనం చెప్పాం. లైక్ బంద్వర్గ్ టైగర్ రిజర్వ్ గురించి మనం చూసినప్పుడు వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ఏషియన్ ఎలిఫెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి, ప్రాజెక్ట్ టైగర్ గురించి, ఎన్ని ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఎస్ ఆల్ దీస్ పాయింట్స్ వీ హ్యావ్ కవర్డ్ ఆల్రెడీ ఇన్ డీటెయిల్ దేర్. నౌ దిస్ టైమ్ వీ విల్ బి గోయింగ్ ఇన్ టు లుక్ ఇన్ టు ద ఆఫ్రికన్ ఎలిఫెంట్. There are 2 different types here, like mainly Asian elephants and African elephants. So Asian elephants gurinchi మనం already cover చేయబడడం జరిగింది, and this is what is the African elephants that we have to look into. దీనికి సంబంధించి చూస్తే ఓవర్ ద లాస్ట్ ఇయర్స్ మనం తీస్తే కనుక ఈ యొక్క ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ యొక్క పాపులేషన్ అనేటువంటిది చాలా విపరీతంగా మనకైతే కనుక తగ్గిపోతుంది అని చెప్పేసి మనకి రిపోర్ట్స్ అయితే కనుక చెప్తున్నాయండి. దీని గురించి మనం చూసుకున్నట్లయితే కనుక సో a new study highlighted that there is a severe decline in the African elephant population over the last 50 years. So a new study has highlighted that there is a severe decline in the African elephant populations over the last 50 years, mainly because of due to the losses, because of due to the poaching and as well as the habitat degradation. So habitat, వీటి యొక్క హ్యాబిటాట్ అనేటువంటిది తగ్గిపోవడము అండ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఇల్లీగల్ హంటింగ్ అండ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ఇట్స్ బాడీ పార్ట్స్ గురించి మనం క్యారీ అవుట్ చేసేటువంటి పోచింగ్ యాక్టివిటీస్ వల్ల ఈ యొక్క ఆఫ్రికన్ ఎలిఫెంట్ పాపులేషన్ అనేటువంటిది సివియర్గా డిక్లైన్ అయితే అయిపోతుంది అని చెప్పేసి మనకైతే కనుక రిపోర్ట్ అయితే చెప్పడం జరుగుతుందండి. ద స్టడీ డాక్యుమెంటెడ్ ద సిగ్నిఫికెంట్ రిడక్షన్
reduction in the both savanna and the forest elephant populations. So like for example savanna elephants అనేటువంటివి ఒక టైప్, నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ ఎలిఫెంట్స్. పాపులేషన్ savanna elephant population got decreased by approximately 70% at the surveyed sites, and forest elephant population dropped by around 90% at the surveyed sites. So this assessment used the data from the population surveys conducted between 1964 and 2016 across 475 sites in the 37 countries. So overall 37 countries లో చేసినటువంటి అసెస్మెంట్ ద్వారా లైక్ ఈ యొక్క సర్వేస్ ద్వారా తెలిసినటువంటి విషయం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ బీట్ ద సవన్నా ఎలిఫెంట్స్ ఆర్ ద ఫారెస్ట్ ఎలిఫెంట్స్ యొక్క పాపులేషన్ అనేటువంటిది చాలా సివియర్గా డిక్లైన్ అయితే అయిపోతుంది. మెయిన్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద టూ ఇంపార్టెంట్ రీజన్స్. ద ఫస్ట్ వన్ ఇస్ ద పోచింగ్ అండ్ ద సెకండ్ వన్ ఇస్ ద హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ ద్వారా ఆర్ డిగ్రేడేషన్ ద్వారా మనకి దీస్ ఫైండింగ్స్ ఆర్ కన్సిడర్డ్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ అపాన్ ద స్టేటస్ ఆఫ్ ద ఆఫ్రికన్ ఎలిఫెంట్స్. And what are the main causes? The first one is the poaching. It's a primary driver, especially affecting the forest elephants more intensely, and habitat loss because of due to the expanding human activities. It is leading to that of the habitat fragmentation. Fragmentation అంటే ముక్కలుగా అయిపోవడం. సో బికాస్ ఆఫ్ డ్యూ టు ద హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్ ఇస్ ద అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ దట్ దీస్ ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ ఆర్ ఫేసింగ్ అండి. ఎస్. సో దెన్ రీజనల్ వేరియేషన్స్ మనం చూసుకుంటే కనుక ద నార్థరన్ అండ్ ఈస్టర్న్ రీజియన్స్ ఆఫ్ ఆఫ్రికా లైక్ మాలి, చాడ్, నైజీరియా, దే హ్యావ్ సీన్ ద సివియర్ పాపులేషన్ డ్రాప్స్, అండ్ ఇన్ ద సదరన్ ఆఫ్రికా పాపులేషన్ గాట్ ఇంక్రీజ్డ్ ఇన్ 42% ఆఫ్ ద సర్వేడ్ సైట్స్, పర్టికులర్లీ ఇన్ ద బోట్స్వానా, జింబాబ్వే and Namibia, thanks to the effective conservation measures. So when compared with that of the central and as well as eastern Africa మనం తీసుకున్నప్పుడు ఆ యొక్క నైజీరియా అండ్ యాజ్ వెల్ యాజ్ మాలి, చాడ్ ఈ దేశాల్లో ఆఫ్రికన్ ఎలిఫెంట్ పాపులేషన్ అయితే కనుక సివియర్గా పాపులేషన్ అయితే డ్రాప్ అయిపోతుంది. బట్ కానీ సదరన్ కంట్రీస్ లైక్ జింబాబ్వే, జాంబియా, బోట్స్వానా, నమీబియా ఈ యొక్క దేశాల్లో మనం చూసుకున్నట్లయితే కనుక పాపులేషన్ అయితే కనుక 42% ఇంక్రీజ్ అయ్యింది అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందండి. క్లియర్? సో దిస్ ఈజ్ వాట్ ఈస్ అండ్ ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ మనం తీసుకుంటే కనుక many lost populations are unlikely to recover and low density populations are facing the continued threats. Overall population estimate మనం తీసుకుంటే combined estimate for both species in the 2016 was between 4,15,000 and 5,40,000 elephants, marking the most detailed estimate to date. Let us go to that of the next article అండి. ఎస్, ద పర్ఫెక్ట్ కాక్టైల్ ఆఫ్ లేయర్డ్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం చూడాలి. ఈ యొక్క ఆర్టికల్లో మెయిన్లీ దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటే కనుక డీలిమిటేషన్ గురించి మాట్లాడుతున్నారండి. ఈవెన్ దిస్ వాజ్ ద యూపీఎస్సీ 2024 ప్రిలిమినరీలో కూడా అడిగినటువంటి క్వశ్చన్. హౌ మెనీ డీలిమిటేషన్ కమిషన్స్ హ్యావ్ బీన్ కన్స్టిట్యూటెడ్ సో ఫార్ అని చెప్పేసి మనకైతే కనుక అడిగారు. సో యూ ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ సో దట్ హౌ మెనీ డీలిమిటేషన్ కమిషన్స్ వర్ కన్స్టిట్యూటెడ్ సో ఫార్. ఎస్ అండి, ప్లీజ్ డూ కమెంట్. నౌ కమింగ్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్ మనకి ఏంటంటే కనుక సో నౌ ద సెన్సెస్ అనే ఇప్పుడు మనకి ఏంటంటే 20 డీలిమిటేషన్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ డీలిమిటేషన్? సో డీలిమిటేషన్ ఈజ్ లైక్ రీడ్రాయింగ్ ద బౌండరీస్ ఆఫ్ ద కాన్స్టిట్యువెన్సీస్, పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద లోక్సభ. ఏ ఒక ఆర్టికల్లో మనకి మెన్షన్ చేశారు దీని గురించి? ఇట్ వాజ్ మెన్షన్డ్ అండర్ ఆర్టికల్ నెంబర్ 82 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో విచ్ రిక్వైర్స్ దట్ ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చూడండి ఇక్కడ. Article 22 of the Indian Constitution requires that the number of Lok Sabha seats per state is recalibrated after each census by the Delimitation Commission in accordance with the population అని చెప్పేసి మనకు చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే ప్రతిసారి కూడా సెన్సెస్ కండక్ట్ చేసిన తర్వాత, సెన్సెస్ రిజల్ట్స్ మనకి పబ్లిష్ అయిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ అనేటువంటి దాన్ని ఎక్సర్సైజ్ చేస్తారు. ఎందుకని? మరి అప్డేటెడ్ సెన్సెస్ ఫిగర్స్ వస్తాయి మనకి. ఈ యొక్క రీడ్రాయింగ్ అనేటువంటిది పాపులేషన్ వారీగా మనకి సీట్స్ అనేటువంటిది మనం ఏంటంటే రీడిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే అప్డేటెడ్ సెన్సస్ రిలేటెడ్ డేటా వస్తుందో ఆ తర్వాత మనకి ఏంటంటే డీలిమిటేషన్ కమిషన్ని కన్స్టిట్యూట్ చేస్తారు. డీలిమిటేషన్ కమిషన్ ఏం చేస్తుందంటే కనుక లేటెస్ట్ పాపులేషన్ ఫిగర్స్, లేటెస్ట్ సెన్సస్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా తీసుకుని మనకి ఏం చేస్తారంటే కనుక రీడ్రా చేయడం జరుగుతుంది. ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, రైట్? సో దట్ మీన్స్ ద మోర్ పాపులేటెడ్ స్టేట్ ఈస్ ద మోర్ రిప్రజెంటేషన్ విల్ బీ ఇన్ ద పార్లమెంట్. ఎక్కువ పాపులేషన్ ఎక్కువగా ఉండేటువంటి స్టేట్కి ఎక్కువ రిప్రజెంటేషన్ ఉంటుంది, తక్కువ పాపులేషన్
పాపులేషన్ ఉండేటువంటి స్టేట్కి తక్కువ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఎస్, బట్ హియర్ మనకి ఏంటంటే 1950s, 60s, 70sలో పాపులేషన్ ఎక్స్ప్లోజన్ని మనం కంట్రోల్ చేయడం గురించి మనకి ఈ యొక్క డీలిమిటేషన్లో కూడా మనకి ఏం చేశారంటే కనుక లైక్ డిఫరెంట్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ అవి కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ యొక్క డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని కూడా మనకి ఫ్రీజ్ చేశారు. ఫ్రీజ్ చేయడం అంటే ఏంటంటే 1976లో మనకి ఏం చేశారు, 1971 సెన్సస్ తోటే మనకి ఏంటంటే కనుక ఇవి తీసుకోవాలి, ఇవి సీట్స్ని అలొకేట్ చేయాలి, అంతే తప్ప అవి దాటి కండక్ట్ చేసినటువంటి సెన్సస్తో మనం ఏంటంటే పాపులేషన్ సీట్స్ని రీడ్రా చేయకూడదు అనేటువంటిది. అంటే డీలిమిటేషన్ కమిషన్ షుడ్ కన్సిడర్ 1971 సెన్సస్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ సస్పెండెడ్ ఫర్ హౌ మెనీ ఇయర్స్? ఇట్ హ్యాస్ బీన్ సస్పెండెడ్ ఫర్ 25 years పాటు మనకి సస్పెండ్ చేయడం జరిగిందండి. దట్ మీన్స్ అప్ టిల్ 2001 వరకు కూడా మనకి 2001 వరకు మనకి ఏం చేశారు అని అంటే కనుక సస్పెండ్ చేశారు. ఎవరు? ఇందిరాగాంధీ గవర్నమెంట్ హ్యాస్ సస్పెండెడ్ అప్ టిల్ 2001. ఆ పాయింట్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. డీలిమిటేషన్ లాస్ట్ హ్యాపెండ్ బేస్డ్ అపాన్ 1971 సెన్సస్. When in 1976 the Indira Gandhi government suspended the delimitation process for 25 years until ఎప్పటి వరకు 2001. ఇంకా 2001 వచ్చిన తర్వాత మనకి అప్పట్లో ఏపీ వాజ్పేయి గవర్నమెంట్ మళ్ళీ ఏం చేశారు అని అంటే ఇప్పుడు సదరన్ స్టేట్స్ లైక్ పర్టికులర్లీ తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ యొక్క స్టేట్స్ మనకి ఏం చేశాయి అని అంటే కనుక స్ట్రిక్ట్ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ తీసుకున్నారు. అకార్డింగ్ టు ద గవర్నమెంట్స్ డైరెక్టివ్స్ని ఆధారంగా చేసుకుని స్ట్రిక్ట్ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ తీసుకుని అండ్ వాటి యొక్క పాపులేషన్ని తగ్గించుకున్నారు. బట్ నార్థరన్ స్టేట్స్ లైక్ యూపీ, బీహార్ ఈ యొక్క స్టేట్స్లో సో దే హ్యావ్ నాట్ ఫాలోడ్ ద సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్టివ్స్ అండ్ యాజ్ ఎ రిజల్ట్ దేర్ వాజ్ ఎ హ్యూజ్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఇన్ ద నార్థరన్ ఇండియా. ఇప్పుడు 2001లో కూడా మళ్ళీ మనం అప్డేటెడ్ సెన్సస్ తీసుకుంటే ఏమవుతుంది? మోర్ పాపులేషన్ మీన్స్ మోర్ రిప్రజెంటేషన్. సో మోర్ పాపులేషన్ మీన్స్ మోర్ రిప్రజెంటేషన్. అలా ఇలా చేసినట్లయితే సదరన్ స్టేట్స్కి మనకి ఏంటంటే డిస్క్రిమినేటరీగా ఉంటుంది, అది డిసడ్వాంటేజ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ యొక్క సీట్లన్నీ ఇప్పుడు ఏమైపోతాయి, వాళ్ళ పాపులేషన్ తగ్గిపోయింది, నార్థరన్ స్టేట్స్ పాపులేషన్ పెరిగిపోయింది. సో ఈ సీట్స్ అన్నీ కూడా మనకి నార్థరన్ ఇండియాకి, నార్థరన్ స్టేట్స్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకని చెప్పి మళ్ళీ ఏం చేశారంటే ఇంకొక 25 years పాటు ఈ యొక్క డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని మనం క్యారీ అవుట్ చేయొద్దు అని చెప్పి దాన్ని మనకి మళ్ళీ ప్రీజ్ చేసి ఇంకొక 25 yearsకి అప్ టిల్ 2026 అంటే 2026 తర్వాత ఫస్ట్ సెన్సస్ ఏదైతే కండక్ట్ చేస్తారో ఆ సెన్సస్ ఫిగర్స్ని ఆధారంగా తీసుకుని మనకి ఏం చేస్తారట, డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని క్యారీ అవుట్ చేస్తారు. ఈ పాయింట్ చూడండి. ఇట్ వాస్ ఫర్దర్ సస్పెండెడ్ ఫర్ అనదర్ 25 years బై ఏపీ వాజ్పేయి గవర్నమెంట్ అండ్ ఇట్ వుడ్ ల్యాప్స్ బై ద ఇయర్ 2026. సో ఇప్పుడు మనకి ఇంకా హార్డ్లీ 2024 అయిపోయింది అండ్ ఇంకొక ఇయర్ 2025. బై 2026 ఈ యొక్క పెట్టినటువంటి ఫ్రీజింగ్ అనేటువంటిది ఏమవుతుంది అని అంటే ఇంకా ఆ యొక్క ఎక్స్పైర్ అయిపోవడం జరుగుతుంది. దెన్ ఒకవేళ అప్పుడు డీలిమిటేషన్ కమిషన్ని ఎక్సర్సైజ్ మనం కంటిన్యూ చేసినట్లయితే కనుక ఈ లోపల సెన్సస్ ఫిగర్స్ కండక్ట్ చేస్తే కనుక ఇప్పుడు మనకి ఇక్కడ ఆథర్స్ ఏమంటున్నారంటే ఇప్పుడు లేటెస్ట్ సెన్సస్ తీసుకోవటం వల్ల ఇప్పుడు టోటల్ ఫెర్టిలిటీ రేట్ టీఎఫ్ఆర్ కూడా మనకి ఏంటంటే కనుక రీప్లేస్మెంట్ లెవెల్ 2.1 అనేది మనం తీసుకుంటే సదరన్ స్టేట్స్ లైక్ కర్ణాటక, తమిళనాడు వీళ్ళకి సమ్వేర్ అరౌండ్ 1.6, 1.8, 1.9 అలా ఉంది. నార్థరన్ స్టేట్స్కి ఇట్ ఈస్ మోర్ దెన్ దట్ ఆఫ్ ద 2.1 విచ్ ఇస్ అబౌట్ 3.5 సో వరకు కూడా మనకైతే కనుక ఉంది. దట్ క్లియర్లీ షోస్ నార్థరన్ స్టేట్స్ ఆర్ హ్యూజ్ పాపులేషన్ వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ సదరన్ స్టేట్స్. ఇప్పుడు మనం డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని మనం క్యారీ అవుట్ చేస్తే నాన్ హిందీ స్పీకింగ్ సదరన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ చాలా సివియర్గా నష్టపోతారు. బట్ అలాగే హిందీ హార్ట్లాండ్గా ఉంటున్నటువంటి స్టేట్స్ యూపీ, బీహార్ ఇవన్నీ ఈ స్టేట్స్ అన్నిటిలో కూడా ఈ యొక్క పాపులేషన్ ఎక్కువగా ఉన్న వలన ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ వల్ల వాళ్ళు బెనిఫిట్ అయితే కనుక పొందుతారు. దిస్ ఈజ్ ప్యూర్లీ డిస్క్రిమినేటరీ. ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాక్సెస్ విషయంలో కూడా మనం తీసుకుంటే డైరెక్ట్ ట్యాక్సెస్ రూపంలో మనకి సదరన్ స్టేట్స్ కంట్రిబ్యూట్ చేసేటువంటి వాటిల్లో ఓన్లీ 30% మాత్రమే వాళ్ళకి ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కింద వీటి కింద మనకు వస్తున్నాయి. బట్ నార్థరన్ స్టేట్స్ విషయానికి వచ్చేసరికి 250% to 350% మోర్ దాన్ వాట్ దే కంట్రిబ్యూట్. వాళ్ళు కంట్రిబ్యూట్ చేసేదానికన్నా కూడా 250 నుంచి 350% మనకి ఏంటంటే వాళ్ళకి ఫండ్స్ అనేటువంటివి ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఆర్గ్యుమెంట్. మరి ఈ కాంటెక్స్ట్లో ఏం చేయాలి? సో ఆథర్ హ్యాస్ ప్రపోజ్డ్ సమ్ ఇంపార్టెంట్ సజెషన్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్
ఏం చెయ్యొద్దు. ఏం చేస్తారంటే లైక్ ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఏం చేశారో, లేకపోతే వాజ్పేయి గవర్నమెంట్ ఏం చేశారో ఇప్పుడు మీరు కూడా అదే చేయండి. ఏంటి, ఇంకొక 25 ఇయర్స్కి సస్పెండ్ చేసేయండి, ఇంకొక 25 ఇయర్స్కి ఫ్రీజ్ చేసేయండి డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని. దానివల్ల ఏమవుతుంది, సదరన్ స్టేట్స్ విల్ నాట్ ఫీల్ డిస్క్రిమినేటరీ అండ్ నార్థరన్ స్టేట్స్ మనకి గవర్నమెంట్ స్ట్రిక్ట్ కంట్రోల్ పెట్టినా కూడా పాపులేషన్ ఎక్స్ప్లోజన్ చేస్తున్నందుకు, వైలేట్ చేసినందుకు వాళ్ళకి ఎటువంటి అన్డ్యూ అడ్వాంటేజ్ కూడా రాదు. సో ఏం చేయాలి, కంప్లీట్లీ ఇంకొక 25 ఇయర్స్ పాటు సస్పెండ్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ దట్ ఆథర్ ఈస్ సజెస్టింగ్. సెకండ్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటంటే పర్మనెంట్లీ ఫ్రీజ్ ఇట్. ఇంక అసలు దీని గురించి మాట్లాడకుండా లెటస్ పర్మనెంట్లీ ఫ్రీజ్ ఇట్ అనేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్ ఆప్షన్గా మనకి ఆథర్ అయితే మాట్లాడుతున్నారండి. సో చూసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి జస్ట్ ఫాలో వాట్ మిస్ గాంధీ అండ్ ఏపీ వాజ్పేయి డిడ్, ఫ్రీజ్ ఫర్ అనదర్ 25 ఇయర్స్. సెకండ్, permanently freeze the delimitation as far as India-wide redistribution of seats across the states is concerned. Third, go with the delimitation as envisaged. But కానీ ఒక న్యూ గ్రాండ్ ఫెడరల్ కాంపాక్ట్ని తీసుకురండి సచ్ దాట్ ఇప్పుడు మనకి లిస్ట్స్ ఉన్నాయి కదా, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ అని చెప్పేసి. యూనియన్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ యూనియన్ మనకి ఎనెక్ట్ చేస్తారు, పార్లమెంట్ ఎనెక్ట్ చేస్తుంది. స్టేట్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ మీద స్టేట్ లెజిస్లేచర్స్ ఎనెక్ట్ చేస్తారు. కాన్కరెంట్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ మీద బోత్ యూనియన్ పార్లమెంట్ అండ్ ద స్టేట్ లెజిస్లేచర్ విల్ ఎనెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే కాన్కరెంట్ లిస్ట్ని కంప్లీట్గా అబాలిష్ చేసేయండి. కాన్కరెంట్ లిస్ట్ని కంప్లీట్గా అబాలిష్ చేసేసి ఏం చేస్తారంటే కాన్కరెంట్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ అన్నీ స్టేట్ లిస్ట్లోకి పెట్టేసేయండి. అండ్ అలాగే యూనియన్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ కూడా మ్యాక్సిమం సబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా లైక్ డిఫెన్సు, ఎక్స్టర్నల్ అఫైర్స్, ఫారిన్ కమ్యూనికేషన్స్ ఇలాంటివి మాత్రమే మీ దగ్గర అట్టే పెట్టుకుని మిగతా వాటిలన్నింటినీ కూడా మనకి స్టేట్ లిస్ట్లోకి పెట్టేసేయండి. దానివల్ల ఏమవుతుంది, ఇంకా ప్రతిదీ స్టేట్ యొక్క పవరే ఉంటుంది. ఇంకప్పుడు అంటే డీలిమిటేషన్ని మనం ఏంటంటే డిస్క్రిమినేషన్ని కౌంటర్ చేయడానికి డీసెంట్రలైజేషన్ అప్రోచ్ ఫాలో అవుతాం. సో దానివల్ల అప్పుడైనా సరే స్టేట్స్కి దే విల్ హ్యావ్ ద స్ట్రాంగ్ పవర్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే అన్ని సబ్జెక్టులు స్టేట్ లిస్ట్లోనే ఉంటే కనుక ఆ పలానా స్టేట్ గవర్నమెంట్సే మనకి ఎనెక్ట్ లాస్ అనేటువంటివి చేసుకోవచ్చు. ద థర్డ్ ఇంపార్టెంట్ ఆప్షన్. సో దెన్ ద నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక ఇంక్రీజ్ ద స్టేట్స్, preserve the present seat proportion between the states in the Lok Sabha, but you increase number of states in each state so that to partially offset the representational deficit. So the number of seats, ప్రతి స్టేట్లో నెంబర్ ఆఫ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో కూడా వాటిల్ని పెంచండి. ఈ విధంగా మల్టిపుల్ ఆప్షన్స్ తీసుకోవడం వల్ల సదరన్ స్టేట్స్, those states which are developed states, those states which contribute more to the direct taxes, and those states which has followed the government's directives to control the population should not be penalized. They should not be discriminated is something what the author is trying to say. And he even proposed the ideas as well. So we have to now wait and watch what will happen post 2026. So 2026 తర్వాతన మనకి ఏంటంటే కనుక ఈ యొక్క డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని లేటెస్ట్ సెన్సస్ మీదుగా తీసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా దట్ విల్ బి డిస్క్రిమినేషన్ టు దట్ ఆఫ్ ద సదరన్ స్టేట్స్, బికాస్ మెజారిటీ ఆఫ్ ద సీట్స్ will go to that of the northern states because of due to the rise in that of the population. Yes అండి అని చెప్పి మనకి ఆథర్ అయితే చెప్పడం జరుగుతుంది. I hope you have understood this particular article. Let us read the important points. దీని సమ్మరీ వేలో మనం చదివేసుకుంటే కనుక మనకి క్లియర్ ఉంటుందండి. ఈ యొక్క నోట్స్ మీకు అప్లోడ్ చేయబడుతుంది సో దట్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ ప్లీజ్ డూ రివైజ్ ఇట్. సో దీస్ టాపిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దో సమ్ టాపిక్స్ విల్ ఆస్క్ యువర్ ఒపీనియన్, సమ్ టాపిక్స్ విల్ ఆస్క్ యూ కమెంట్, డిస్కస్, ఇలా రకరకాలటువంటి సో క్వశ్చన్స్ మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. దిస్ ఆర్టికల్ డిస్కసెస్ ద కాంప్లెక్సిటీస్ and the potential consequences of delimitation exercise in India. It is a process that could alter the political balance between northern and southern states. The author examined the historical, political and demographic factors which shape the debate and raised the concerns about the impact on the India's federal structure. So number one, what does delimitation refers to? It refers to redraw the parliamentary constituency boundaries. Based upon which data? Based upon population data. So జనాభాను ఆధారంగా చేసుకుని పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే నియోజకవర్గాల యొక్క
బౌండరీస్ని ఆల్టర్ చేస్తారు. మోర్ పాపులేషన్ మీన్స్ మోర్ కాన్స్టిట్యుయెన్సీస్, మోర్ రిప్రజెంటేషన్ ఇన్ ద లోక్సభ. లెస్ ద పాపులేషన్, లెస్ ద కాన్స్టిట్యుయెన్సీస్, అండ్ యాజ్ ఎ రిజల్ట్ లెస్ రిప్రజెంటేషన్. ఎస్, ఏ ఒక ఆర్టికల్ చెప్తుంది మనకి? ఆర్టికల్ నెంబర్ 82 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మ్యాండేటెడ్ ద డీలిమిటేషన్ ఆఫ్టర్ ఈచ్ సెన్సెస్, బట్ ఇట్ వాజ్ సస్పెండెడ్ ఇన్ ద ఇయర్ 1976 based upon the 1971 census to avoid any demographic imbalance due to the varying population growth rate. The suspension was further extended multiple times, the last being in 2001, leading to the current debate on whether to proceed with the delimitation now or not, because by the year 2026 ఈ యొక్క డీలిమిటేషన్ యొక్క ఏదైతే మనకి ఫ్రీజ్ చేశారో, సస్పెండ్ చేశారో, అది మనకి ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఎస్, బికాస్ 2001లో చేశారు, 25 ఇయర్స్ పాటు 2026కి మనకి ఎక్స్పైర్ అయిపోవడం జరుగుతుంది. దెర్ ఈజ్ ఏ హ్యూజ్ టెన్షన్స్ బిట్వీన్ నార్త్ సౌత్ పొలిటికల్ టెన్షన్స్ అయితే కనుక ఉన్నాయి. లైక్ ద స్టేట్స్ లైక్ తమిళనాడు, మహారాష్ట్ర అండ్ కర్ణాటక కరెంట్లీ కంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ టు ద ఇండియాస్ రెవెన్యూ, బట్ they have the lower birth rates as well. In contrast, northern states like UP, Bihar, they have high population growth, which could even lead to increased political power if delimitation takes place. Concerns include a potential reduction in the political representation for southern states, whose seat proportion could drop from 25% to just 17%, while the BJP's representation in the northern states could rise. So ideally in your answers you should not mention the party names andi. So party names represent cheyakunda, because we are not favor to any party and we are not even against to any party. So since this from the exam perspective lo మనం ఏ విధంగా చూడాలి అని అంటే కనుక, సో ద టెన్షన్స్ బిట్వీన్ నార్థరన్ స్టేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సదరన్ స్టేట్స్. సో ఇట్స్ నాట్ అబౌట్ ఏ పార్టీస్ అడ్వాంటేజ్ అనేటువంటిది మనం ఇక్కడ చూడకూడదు. స్టేట్స్ యొక్క అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చూడాలి. సదరన్ స్టేట్స్ వాళ్ళు పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ తీసుకున్నందుకు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్గా మనం ఏమిస్తున్నాము? రిప్రజెంటేషన్ అనేటువంటిది తగ్గించేస్తున్నాం. ఇప్పుడు నార్థరన్ స్టేట్స్ చెప్పిన ఇది చేయకుండా, డైరెక్టివ్స్ ఫాలో అవ్వకుండా పాపులేషన్ ఎక్స్ప్లోజన్ జరిగినందుకు మనం ఏం చేస్తున్నాం? Now we are penalizing them with more representation in the Lok Sabha. That's what you have to understand. ఆ యొక్క డిబేట్ అనేటువంటిది ఇప్పుడు అయితే మనకి ఏంటంటే డీలిమిటేషన్ కమిషన్ని ఫ్రీజ్ చేసేయాలి, యాజ్ దిస్ ఆథర్ సెడ్, ఫర్ ద నెక్స్ట్ 25 years. లేకపోతే పర్మనెంట్లీ ఫ్రీజ్ చేసేయాలి, లేకపోతే కాన్కరెంట్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ అన్ని తీసేసి అన్ని స్టేట్ లిస్ట్లో ఇచ్చేయడము, నెక్స్ట్ యూనియన్ లిస్ట్లో ఉండేటువంటి వాటిని ఇందులో వేయడము. సో విచ్ విల్ నాట్ హ్యాపెన్. ఎస్, అండ్ దెన్ మోస్ట్ ఫిజిబుల్ సొల్యూషన్ ఏంటంటే కనుక ఇంకొక 25 yearsకి మళ్ళీ ఫ్రీజ్ చేయడం మైట్ బి ద సొల్యూషన్ అండి. హిస్టారికల్ అండ్ లింగ్విస్టిక్ కాంటెక్స్ట్ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనం దాని గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఫైనల్లీ ఆథర్ మనకి ఏం సజెషన్స్ చేస్తున్నారు? ఫస్ట్, అవాయిడ్ ఎ మెజారిటేరియన్షిప్. ది ఆథర్ కాషన్డ్ అగెన్స్ట్ ద అలవింగ్ ఎ నార్థరన్ మెజారిటీ డామినెన్స్ ఓవర్ నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్, emphasizing that this would lead to increased regional tensions. He suggested that remaining a diverse and multi-ethnic political structure rather than pushing towards a homogenized majority. Balanced representation అనేటువంటిది ఉండాలి, considering both population and contribution to national revenue. He recommends using resources wisely so that manage the population growth and contribute economically. So decentralization చేయండి, local governance through devolution of power, and implement the policies that support enter without the disrupting the existing federal balance. ఎస్, అండ్ అలాగనే అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఆల్రెడీ ఇందాక చూసాం కదండి. సో ఇదర్ ఇంక్రీజ్ ద మనకి ఏంటంటే కనుక డీలిమిటేషన్ ఇంకొక 25 years సస్పెండ్ చేయడము, లేకపోతే కనుక మనకి పర్మనెంట్లీ ఫ్రీజ్ చేయడము, లేకపోతే కనుక ద ఫెడరల్ ప్యాక్ట్ అనేటువంటి దాన్ని మనకి ఏంటంటే సైన్ చేయడము. దీస్ ఆర్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్, రైట్? లెట్స్ మూవ్ ఆన్ టు ఇది మనకి ఇంకా జిఎస్ పేపర్ పాలిటీలో మనం ఇంకా డీటెయిల్డ్గా మనం స్టడీ చేయబడడం జరుగుతుంది మన యొక్క కోర్సులో మీరు చూసుకున్నట్లయితే కనుక. ఎస్ అండి, లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. న్యూ గైడ్లైన్స్ ఆస్కింగ్ ద కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ నాట్ టు మేక్ ఎనీ టాల్ క్లెయిమ్స్. సో రీసెంట్లీ మనం చూసుకున్నట్లయితే కనుక దోస్ పీపుల్ లైక్ హూ హ్యావ్ సెలెక్టెడ్ ఫర్ దిస్ పర్టికులర్లీ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్, దే ఆర్ ట్రయింగ్ టు ఎండోర్స్ సమ్ ఇన్స్టిట్యూట్స్. సో దే ఆర్ ట్రయింగ్ టు ప్రమోట్ సమ్ ఇన్స్టిట్యూట్స్, మేకింగ్ ద ఫాల్స్ క్లెయిమ్స్ అనేటువంటివి మనకైతే కనుక చేస్తున్నారు. అండ్ దే ఆర్ ఎగ్జాగరేటింగ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ గాట్ సెలెక్టెడ్ ఫ్రమ్ దేర్ ఇన్స్టిట్యూట్స్. సో వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూట్స్ నుంచి మనకి ఏంటంటే కనుక నెంబర్ ఆఫ్ పీపుల్ సెలెక్ట్ అయ్యారు. ఇన్ ఆర్డర్ టు ల్యూర్ ద మోర్ అండ్ మోర్ క్యాండిడేట్స్ ఇన్ టు ద ట్రాప్, మనకి ఏంటంటే
ఈ విధమైనటువంటి ఫాల్స్ మార్కెటింగ్ ట్రిక్స్ని ఫాలో అవుతున్నారు అని చెప్పి మనకి ఇప్పుడు గవర్నమెంట్ మనకి ఏం చేసింది అని అంటే కనుక పర్టికులర్లీ ద కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ సో మనకి డీటెయిల్డ్ గైడ్ లైన్స్ అయితే కనుక మనకి ఇచ్చారండి. సో ద న్యూ గైడ్ లైన్స్ ఈజ్ ఆస్కింగ్ నౌ ద కోచింగ్ సెంటర్స్ షుడ్ నాట్ మేక్ ఎనీ టాల్ క్లెయిమ్స్ అయితే కనుక చేయకూడదు. సో లెట్ us read some important points associated with it. The Union Consumer Affairs Ministry has introduced the new guidelines to curb the misleading advertisements and practices by coaching centers, aiming to protect the students from deceptive claims. The Consumer Affairs Ministry has issued the new guidelines titled as Guidelines for the Prevention of Misleading Advertisements in the Coaching Sector 2024. This is what is the name of the guidelines. To ensure that transparency and protect the students and the public from the deceptive practices నుంచి మనకి ఫాలో చేయడానికి కోచింగ్ సెంటర్స్ ఆర్ బార్డ్ ఫ్రమ్ మేకింగ్ ద ఎష్యూరెన్సెస్ ఆఫ్ గ్యారంటీడ్ అడ్మిషన్స్, హై ఎగ్జామ్ స్కోర్స్ వస్తాయి అనేటువంటి ఎష్యూరెన్సెస్ ఇవ్వడాలు, సెటైన్ సెలెక్షన్ ఇన్ ద కోర్సెస్, ఈ యొక్క అండ్ మిస్లీడింగ్ క్లెయిమ్స్ అబౌట్ ద ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్స్, ఫీజ్, రిఫండ్స్ అండ్ కోర్స్ స్టాండర్డ్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. సో ఇలాంటి యాక్టివిటీస్ ఏవి కూడా మనకి ఈ యొక్క ఇన్స్టిట్యూట్స్ కోచింగ్ సెంటర్స్ అనేటువంటివి చేయకూడదు. స్టూడెంట్ కన్సెంట్ రిక్వైర్మెంట్. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కెన్ నాట్ పబ్లిష్ ద స్టూడెంట్ నేమ్స్, ఫొటోస్ ఆర్ టెస్టిమోనియల్స్ ఇన్ అడ్వర్టైజ్మెంట్స్ వితౌట్ దేర్ రిటర్న్ కన్సెంట్. ప్లీజ్ బీ వెరీ క్లియర్. సో వాళ్ళ యొక్క కన్సెంట్ అనేటువంటిది లేకుండా, వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ అనేటువంటిది లేకుండా మనకి ఏంటంటే కనుక వాళ్ళ యొక్క నేమ్స్ని కానీ, ఫొటోస్ని కానీ, వాళ్ళ యొక్క టెస్టిమోనియల్స్ని కానీ అడ్వర్టైజ్మెంట్స్లోనూ వీటిల్లోనూ కూడా చూపించకూడదు. దిస్ ఈజ్ టు రిలీవ్ ద pressure on the students to sign up for such endorsements and transparency in the advertisement ni promote cheyali. All advertisements must include clear information about whether the student paid for the course or not. So the disclaimer such as the size of the batch and other essential details must be clearly displayed in order to make an informed decision making by the consumers. So మనకి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఇన్ఫార్మ్డ్ చాయిస్, ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవడానికి కానీ మనకి ఏంటంటే కనుక ఎసెన్షియల్ డీటెయిల్స్ అనేటువంటివి మనకి ప్రిస్క్రైబ్ చేయాలి, క్లియర్గా డిస్ప్లే చేయాలి అని చెప్తున్నారు. ద మినిస్ట్రీ హ్యాస్ ఆల్రెడీ ఇష్యూడ్ నోటీసెస్ టు 45 కోచింగ్ సెంటర్స్ లైక్ ఇంపోజింగ్ ఏ పెనాలిటీ ఆఫ్ అబౌట్ 54 lakh on 18 centers found guilty of misleading advertisements. Consumer Affairs Ministry is one such important ministry, and Central Consumer Protection Authority అనేటువంటిది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ బాడీ ఉందండి. అది కూడా మనకి ఏంటంటే కనుక ఈ విధంగా ఎవరైతే కానీ ఇలా ఫాల్స్ ప్రాక్టీసెస్, సో ఫాల్స్ అండ్ ద డిసెప్టివ్ ప్రాక్టీసెస్ చేస్తుంటారో అలాంటి వాళ్ళకి కూడా మనకి ఈ ఫైన్స్ అనేటువంటివి ఇంపోజ్ చేసి మనం రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. క్లియర్? దీస్ ఆర్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎస్ అండి. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో కమింగ్ టు దట్ ఆఫ్ ద టుడేస్ క్వశ్చన్, consider the following statements about the Antariksha Abhyas 2024. It is conducted by the Defense Space Agency. Second one, it is the second edition of this exercise as the first edition was conducted in the year 2022. సో అంతరిక్ష అభ్యాస్ 2024 ఈ యొక్క ఎక్సర్సైజ్ మనకి సెకండ్ ఎడిషన్, బికాస్ ఎందుకంటే ఫస్ట్ ఎడిషన్ 2022లో కండక్ట్ అయ్యింది అనేటువంటిది మనకి చెప్తున్నారండి. సెకండ్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ మనకి డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు మనకి ఈ యొక్క ఎక్సర్సైజ్ని కండక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? వన్ ఓన్లీ, టూ ఓన్లీ, బోత్ వన్ అండ్ టూ అండ్ నన్ ఆఫ్ ది అబౌవ్. సో ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ డూ కమెంట్ యువర్ ఆన్సర్ అండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ ఇట్, and let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye.